అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. ఒక శిష్యుడు గురుదేవుణ్ణి ఇలా అడిగాడట, గురుదేవా, లోకంలో ఎవరు గురువులుగా పరిగణించబడతారు? వారి ఔన్నత్యం ఏంటి తెలియచేస్తారా అని. అప్పుడు పూజ్య గురువులు ఇలా చెప్పారట, శిష్య, గురువు అంటే అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవారు. సాంప్రదాయ ప్రకారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకులు గురువులుగా పరిగణించబడతారు. గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు అని అర్థం. నిజమైన గురువు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తారు. వాటిని శ్లోకాల ఆధారంగా విను అంటూ ఇలా చెప్పారు. తల్లిదండ్రులు తొలి గురువు, అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఉపనిషత్తుల్లో ఉంటుంది. వారి వలన శరీరం, సంస్కారం, విలువలు లభిస్తాయి. ఇక రెండవది ఆచార్యుడు, జ్ఞాన ప్రసాదకుడు. ఆచార్యాది విద్యం విద్యత్, ఆచార్యత్ కర్మం సర్వశః. ఆచార్యుడి ద్వారా విద్య, కర్తవ్య బోధ కలుగుతుంది. ఇక మూడవది దీక్షా గురువు, ఆత్మోద్ధార మార్గదర్శి అంటారు. నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, తత్మజ్ఞానత్ పరం నాస్తి, తస్మై శ్రీ గురవే నమః. గురువు కన్నా గొప్ప తత్వం లేదు, ఆయనే మోక్ష మార్గాన్ని చూపువాడు. ఇక ఉపాధ్యాయుడు, విద్యాదాత. విద్యాదానం పరం దానం, విద్యాహీన పశు సమానం. విద్యను అందించే ఉపాధ్యాయుడు కూడా గురువే. సద్గ్రంథాలు, మౌన గురువులు. శాస్త్రేషు యుక్తి సర్వేషు, నీతిషి వినయే భవేత్. శాస్త్రాలు మనకు జీవన మార్గదర్శకాలు అని. ఇక అనుభవం కాలగురువు. కాలం కరతి భూతానాం, సర్వేషాం గురురుత్తమః. కాలమే సమస్త జీవాలకు గొప్ప గురువు. భగవంతుడు గురువులకు గురువు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంతిమంగా గురువు పరబ్రహ్మ స్వరూపమే. ఇక ఈ ఉపదేశం యొక్క సారాంశం ఏంటంటే, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు ఏ రూపంలో వచ్చినా అతడు గురువే. గురుభ్యో నమః. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.